రాజకీయాలు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. కాపు సెంట్రిక్గా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నట్లుగా అర్థమవుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఆయన ఇంటి దగ్గర హడావుడి. ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి బలం చేకూరుస్తుంది. దాంతోపాటు వంగవీటి రాధా కూడా వైసీపీలోకి వస్తారంటూ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి కౌంటర్గా, పవన్ కళ్యాణ్ టార్గెట్గా వైసీపీ కాపు నేతల్ని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ రాజకీయాల్లోకి రావడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు కొద్దిసేపటి క్రితం ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారు, ఆ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాకు చెప్పారు అంటూ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన తాజా పరిణామాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే జనసేన పార్టీ నుంచి రాయపాటి అరుణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ రెడ్డి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎవరి దగ్గర లైవ్ నడుస్తుంది? ఎవరి దగ్గర లైవ్ నడుస్తుంది సార్? ప్లీజ్ మ్యూట్ చేయరా. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ముందు మీతోటే స్టార్ట్ చేస్తా. ఏంటి ఏపీ పాలిటిక్స్ హడావుడి? మొత్తం కాపు నేతల పైన వైసీపీ వల, వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఇన్విటేషను. థింగ్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయిపోయింది. మనకి 2014 నుంచి చూసింది ఏంటంటే స్మాల్ స్టేట్. ఎవరేం చేస్తున్నారో అందరికి తెలుస్తుంది. కాదు, నాది ఒక పెద్ద థియరీ 20 సంవత్సరాలు బట్టి నడుస్తుంది సార్. ఏమిటంటే చిన్న రాష్ట్రాలు అవే కొద్ది ఒక కులం డామినేట్ చేయటానికి చూస్తారు ఆ రాష్ట్రం. అది భారతదేశంలో జరుగుతుంది. అది మీరు ఎక్కడ చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆల్ గత 30, 40, 50 సంవత్సరాలు బట్టి ఒకే కమ్యూనిటీ ఎలాగవుతున్నారు ముఖ్యమంత్రి. ఆ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా హిమాచల్లో రాజ్పుటే అవుతున్నాడు. అవును. ఉత్తరాఖండ్ లో కూడా అంతే. ఒకసారి ఎప్పుడున్నా బ్రాహ్మణ్ 30 సంవత్సరాలుగా అవుతాడు. సో తప్పకుండా నేను చెప్పేది రియాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒక పక్కన ఉండినా ఒక పక్కన కాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేసి అడ్వాన్స్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కువ తెలివితేటలు ఉన్న జనం కూడా చాలా ఎక్కువ క్లబర్ పీపుల్, క్రాఫ్టీ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్, అన్ని గుణాలు ఉన్నాయి. మూవీ ఇండస్ట్రీ, మీడియా అంటే చాలా అడ్వాన్స్డ్ భారతదేశం. సో పాలిటిక్స్ కూడా ఈ లైన్ లోకి వచ్చింది. అన్ఫార్చునేట్ గా మన స్టేట్ అయిపోవడం వల్ల ఈ క్లియర్ గా చాలా రైవల్రీ, చాలా కాంపిటీషన్ అయిపోయింది. సో 2014లో ఒక రకంగా టీడీపీ అధికారంలోకి వచ్చారు. 2019లోకి మళ్ళీ వేరియస్ డెవలప్మెంట్స్ గురించి వైఎస్ఆర్సీపీ పెద్ద మార్జిన్ ఆఫ్ విక్టరీతో వాళ్ళు వచ్చారు. సో అప్పటి నుంచి మనం చూస్తున్నాం ఫ్రాంక్ గా మనం అది కాదండి ఇది పెద్ద రాజకీయం అంటే ఓకే, నేనేవతో కాస్ట్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ వచ్చేసాను. తర్వాత అన్నిటికంటే ఏంటంటే పెత్తందారి కాస్ట్ కూడా తక్కువ పాపులేషన్ ఉన్న, ఎక్కువ చరిత్ర, ఎక్కువ మీన్స్, ఎక్కువ డిటర్మినేషన్, ఎక్కువ ఏదంటే అది ఉంటే వాళ్ళు చేసుకున్నారు. పవర్కి ఏం తప్పులేదు, ఎవరికి పవర్ అయినా అందరికి కావాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వద్దా, లేకపోతే రాహుల్ గాంధీ వద్దా, ఈ పార్టీలన్నీ దేనికి పడుతున్నారు? అది హ్యూమన్ నేచర్. సో అది ఆంధ్రప్రదేశ్ లో ఈవేళ. లాస్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కొత్త పార్టీ, కానీ ఆయన కొత్త పాలిటిషియన్ కాదు. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. 2008 నుంచి ఉన్నారు పాలిటిక్స్ లో. అవును. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇంకో 20 years ఉన్నారు అనుకుంటా. ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు పాలిటిక్స్ న్యాచురల్ గా వస్తారు. వాళ్ళకి మనుషుల్ని, మూవ్మెంట్, మూడ్స్, ఆ ట్రెండ్స్, సైకాలజీ, మాస్ సైకాలజీ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ వెరీ గుడ్ పాలిటిషియన్స్. అందువల్ల తప్పు కూడా మనం చూసేది ఇప్పుడు 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. బీజేపీ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే బీజేపీకి వచ్చిన జబ్బు ఎవరిని కొత్త వాళ్ళు రాదవలేదు ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో కూడా అంతే. సో పెరగలేకపోయినాయి. సో 3 ప్రాంతీయ పార్టీలు ఇక్కడ డామినేట్ చేస్తున్నాయి. స్లోగా కాపు కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ కొద్దిగా వస్తుందంటే ఓట్ బ్యాంక్ గా ఎవరు మార్చుకుంటే వాళ్ళకి బెనిఫిట్. లీడర్షిప్ ఒక పక్కన, ఓట్స్ ఒక పక్కన. సో తప్పకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఆలోచన మీరు అన్నమాట కొంచెం కాపు కమ్యూనిటీకి మనం రీచ్ అవుట్ చేయాలి, లేకపోతే చాలా సివియర్ రీపర్కషన్స్ వస్తాయని అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఈ పెద్ద పెద్ద నాయకులు అందరినీ పిలుస్తున్నారు, చేస్తున్నారు. అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నిటికంటే మెయిన్ సీక్రెట్
మొత్తం కాపు కమ్యూనిటీ ఒక పక్కన ఉన్నారా, ఇంకో పక్కన ఉన్నారా? కాపు కమ్యూనిటీ ఒక చిన్న పెత్తందారు కమ్యూనిటీ కాదు. ఎన్నో క్లాసెస్ ఉన్నాయి. రిచ్ పీపుల్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాసెస్ ఉన్నారు, వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు. ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఇది ఒక్కటే వ్యవసాయ కూలీలు ఉన్నారు ఫార్వర్డ్ కమ్యూనిటీలో. బ్రాహ్మణ్స్ లో లేరు. మిగతా కమ్యూనిటీస్ ఫార్వర్డ్ కమ్యూనిటీలో అగ్రికల్చర్ లేబర్ కాదు. బ్యాక్వర్డ్ క్లాస్ డెఫినేషన్ ఏంటంటే వ్యవసాయ కూలీలు ఉండాలి. ఇంకో మనిషికి నీ లేబరు అద్దెకి ఇవ్వాలి. అది కాపు కమ్యూనిటీలో చాలా మంది లక్షలు ఉన్నారు. పూర్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ పూర్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే ఈ ఎలక్షన్ లో ఇంపాక్ట్ వస్తుంది, లేకపోతే ఇంకో ఎలక్షన్ తర్వాత అయినా అవేర్నెస్ వస్తుంది అని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పకుండా చాలా సో ఇప్పుడు అంటే సరే ఆ డిస్కషన్ మనం ఛానల్స్లో చేయొచ్చో లేదు కానీ కనపడుతోంది ఓపెన్గా. రాజకీయ పార్టీలు ఏం దాచుకోవట్లేదు. ఓ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఓ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తుంటే, ఇంకో సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంటే, జనసేన పార్టీని ఇంకో సామాజిక వర్గం లీడ్ చేస్తుందని ఇంప్రెషన్ కనపడుతోంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2019లో సామాజిక వర్గాల వార్ జరిగినట్టు కనపడింది. అంటే ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు కాబట్టి. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిగా పనిచేయడం వల్ల ఆ సామాజిక వర్గాల్లో స్ప్లిట్ ఏమైనా వైసీపీ వైపు ఉండడానికి ఛాన్స్ ఉంటుందా? ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేయడానికి సంబంధించిన అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? ఒకటి మెయిన్ థింగ్ మనం చెప్పేది నా దాదా సెన్సిటివ్గా చెప్పాను. ఎందుకంటే ఐ నో పవన్ కళ్యాణ్ జీ వెరీ వెల్ అండ్ ఆల్ దట్. ఎట్ వన్ టైం సెన్సిటివ్గా చెప్పాను. ఎందుకంటే ఎవరికి ఒక కేర్ఫుల్గా డిబేట్ అనేది డిస్లాజ్ అవ్వకూడదు. చాలా పెద్ద కమ్యూనిటీ నంబర్ సంఖ్యలో 20%. ఒక్కసారి పవర్ లేని కమ్యూనిటీ ఇప్పుడు ఇవాల్వ్డ్ కమ్యూనిటీస్ అంటే అడ్వాన్స్డ్ గా ఉన్న పెత్తందారి కమ్యూనిటీలు, చిన్న కమ్యూనిటీ ఏదైనా ఓటు అందరికీ వెళ్ళేస్తారు. అది మనం చూస్తున్నాం. ఇదేమన్నా రహస్యాలు కాదు, మనం చెప్పుకుంటున్నాం. సోషల్ మీడియా కాదు, అందరూ మాట్లాడుకునేది. సో పెద్ద కమ్యూనిటీస్ కి ఒక్క వ్యక్తి గీయటం, ఒక పార్టీ గీయటం కష్టం అయిపోయింది. ట్రైబల్స్ చీలిపోయారు. అలాగే షెడ్యూల్ కాస్ట్ కూడా ఒకనప్పుడు ఇందిరాగాంధీ గుర్తుగా వేసారు, చీలిపోయారు. 70%, 60% ఇటు. సో కాపు కమ్యూనిటీ లాస్ట్ టైం వాళ్ళకి అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ గెలిచేది లేదు, టైం లేదు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే 6-7% వేశారు. తప్పకుండా ఈసారి ఆయన ఒంటరిగా చేసినా ఎక్కువ పర్సెంట్ పడతాయి. ఎందుకంటే 5 years మెయింటైన్ చేసుకున్నాడు, ఐడెంటిటీ పెరిగాడు, అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు టీడీపీతో వెళితే ఏమిటి రిజల్ట్? మీరు అడిగిన ప్రశ్న. టీడీపీతో వెళ్తే ప్లస్ ఉన్నది, ఆర్గనైజేషన్ అవన్నీ కలిసి వస్తాయి. తర్వాత మైనస్ కూడా ఉండొచ్చు. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో టీడీపీకి వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముద్రగడ్డి పద్మనాభం గారి పేరు చెప్పారు. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. అది ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. ఆయన 43 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు 78లో. 78 జనతా పార్టీ తరఫున. ఫాదర్ కూడా ఎమ్మెల్యే, పెద్ద హిస్టరీ ఉన్న వ్యక్తి. ముద్రగడ్డి పద్మనాభం నిన్న మొన్న రాలేదు. ఫాదర్ 20 years ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేశాడు ఆయన. సో ఆయన ఇది కారణానికి అటు వెళ్తున్నాడు అని వచ్చాను. సో ఇట్స్ అ బిగ్ ఫ్యాక్టర్. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కేర్ఫుల్ గా ఫ్యాక్టర్ చేసుకోవాలి, తెలివితేటలుగా వాడుకోవాలి. వాళ్ళు ఎలాగా ఓట్ బ్యాంక్ అనుకున్నది ఈసారి అట్లా. అన్నిటికంటే ఇంకో మాట కూడా నేను చెప్పచ్చు. కాపు కమ్మాస్ కలిసి పనిచేస్తారంటే అది పెద్ద డెవలప్మెంట్. ఎంతవరకు ఏ పర్సెంటేజ్ పనిచేస్తారు కలిసి, ఎంత పర్సెంటేజ్ కాపు వస్తారు అది వేరే ప్రశ్న. ఫస్ట్ టైం ఇది కాన్షియస్ గా పనిచేస్తా. తర్వాత లాస్ట్ పాయింట్ చెప్తా ఫ్రెండ్స్, కొద్దిగా నాకు 1 more minute, టూ మచ్ టైం తీసుకున్నాను. రెడ్డి కమ్యూనిటీ ఉన్న చోట కమ్మాస్ లేరు, కమ్మాస్ ఉన్న చోట రెడ్డిస్ లేరు, తక్కువ. అనంతపూర్లో కొద్దిగా ఉన్నారు, గుంటూరులో ఎక్కడో ఉండొచ్చు. బట్ కాపుస్ ఉన్న చోట కమ్మాస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్న చోట కాపుస్ ఉన్నారు. మీరు చూడండి జియోగ్రఫీ. అలాగే రాజులు ఉన్న చోట కాపుస్ ఉన్నారు, రాజులు ఉన్నారు, కమ్మాస్ లేరు. చూడు ఇదే జియోగ్రఫీ మిక్స్. ఎలాగంటే పొలిటిక్స్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అనుకోండి, విజయనగరం అనుకోండి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి ఆ అలయన్స్, టీడీపీ పవన్ కళ్యాణ్ అలయన్స్ చేయగలరా, చేయలేరా, పూర్వం ఉన్న ఫార్ములాస్ పనిచేస్తాయి అనుకుంటారు. ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వారు, 150 మంది ఎమ్మెల్యేలతో అవ్వారు. సో ఆయన కూడా చాలా ఎన్ని ఆలోచిస్తున్నారు కదా. లేకపోతే ముద్రగడ్డి పద్మనాభంతో 5 సంవత్సరాల క్రితం పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ఈవేళ వాళ్ళని చేసుకుంటున్నాడు, అట్రాక్టివ్ గా తీసుకెళ్తున్నాడు. మన క్రికెట్ ప్లేయర్ కూడా ఎవరు ఆయన రాయుడు అనే అంబటి రాయుడు కూడా ఫేమస్ పర్సనాలిటీ తీసుకున్నారంటే ఆయన కాన్షియస్ గా ఎఫర్ట్ చేస్తారు. ఆ ఎఫర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి
ఆ జవాబు ఉన్నదా అంటే ఉన్నదంటారు. అది ప్రశ్న. ఓకే 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 అరుణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అరుణ గారు, పర్టికులర్గా జనసేన టార్గెట్గా, జనసేన ఓటింగ్ టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ కనపడుతుంది. 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ముద్రగడ గారు కావచ్చు, ఈవెన్ రాధా గారు అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. రాధా గారి గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టుగా అంబట్ రాయుడు గారు, వీళ్ళంతా కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ని, ఆ పార్టీకి సంబంధించిన పర్సనాలిటీస్ని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. దీనివల్ల నష్టాన్ని ఏమైనా ఊహిస్తున్నారా? దాన్ని కంట్రోల్ చేసుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏంటి జనసేన దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్? సరే, ఇప్పటి వరకు సామాజిక వర్గాలను బేస్ చేసుకుని జరిగిన రాజకీయంలో ఈసారి మాత్రం ప్రత్యేకించి సామాజిక వర్గాలతో పాటుగా రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం జరగబోతుంది రాబోయే రోజుల్లో డెఫినెట్ గా. ఇవాళ గతంలో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇందాక కమ్మలు కాపులు కలిసి పనిచేస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు సార్కి మీరు. ఈ కమ్మ కాపు మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి నాకు తెలిసినంత వరకు కృష్ణా డిస్టిక్ ఆల్మోస్ట్ పల్నాడు డిస్టిక్ తో ఎండ్ అవుతుంది సార్. ఇటువైపు మా వైపు వచ్చేటప్పటికి ప్రకాశము, రాయలసీమ ఈ వైపు వచ్చేటప్పటికి ఈ రైవలరీ ఇటువైపు కమ్మ కాపుల మధ్య ఎక్కడ లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ వైసీపీని లీడ్ చేసే కమ్మలు ఉన్నారు, అలాగే టీడీపీని లీడ్ చేస్తున్న కాపులు కూడా ఉన్నారు ఈ ప్రాంతాల్లో. అంటే సామాజిక వర్గాలు కొంచెం అటు ఇటుగా తక్కువ స్థాయిలోనూ ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురై ఉన్నట్టు కారణంగా ఏ పార్టీ అయినా సరే స్థానిక ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు అధికార పార్టీని లీడ్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి ఇక్కడ. మా సైడ్కి వచ్చేటప్పటికి ఈ రంగా గారికి సంబంధించి కమ్మా కాపు రైవలరీకి సంబంధించిన ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటది, నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటది, అందరూ కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ముద్రగడ గారు అలాగే అంబటి రాయుడు గారు కొంతమంది పేర్లు చెప్పారు మీరు. ముద్రగడ గారు అంటే కాపు ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయనకి గతంలో నుంచి కాపు కమ్యూనిటీకి ఒక పెద్ద ఆయనగా పేరు పెట్టుకొని ఆయన ఫాలో అవుతూ ఉన్న పరిస్థితి. కాపు రాక్ష సంథింగ్ ఏదో గ్రూపులు కూడా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన గ్రూపులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆయన ఏం చేశాడు అంటే సముద్రాలు ఇది మురిక్కాలలో మునకేసినట్లుగా ఇన్నాడు కాపాడుకున్న పేరంతటినీ కూడా ఈ ఉప్మా గింట్లో మోగిచ్చిన టాపిక్, చంద్రశేఖర్ రెడ్డి గారి ఉప్మాలు పంపించారు, తుని సంఘటనకు సంబంధించి ఉద్యమాలకు సంబంధించి వీటన్నింటి వెనకాల రెడ్డి సామాజిక వర్గము అలాగే కొంతమంది రెడ్లు ఉన్నారన్న విషయాన్ని ఆయన అది అనాలోచితంగా చేశారా లేదంటే దాంట్లో ఏమన్నా ఆయన పాజిటివ్ గా వెతుక్కొని రాశారా తెలియదు కానివ్వండి. గతం తాలూకు ఇప్పుడున్న యువతకి అన్ని వాస్తవాలు అనేవి బయటకు తెలియకుండా ఆయన ఉద్యమంగా ప్రొజెక్ట్ చేసిన అంశంలో వాట్ ఈజ్ వాట్ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయాన్ని తెలియకుండానే బయట పెట్టాడు. దానివల్ల ఏం జరిగిందంటే కాపు కమ్యూనిటీ మొత్తానికి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అన్న విషయం ఒక క్లారిటీ వచ్చింది ఆ ఉత్తరం మూలంగా. కమ్యూనిటీ అనేది ఆయన వెనకాల పెద్ద ఆయన గౌరవం అయితే ఉండుండొచ్చేమో గానీ ఆయన వెనకాల వెళ్ళే ఓటు బ్యాంక్, కమ్యూనిటీ ఓటు బ్యాంక్ అనేది వరకు నాకు తెలిసినంత వరకు అతి స్వల్పం అండి. పోతే ఇంకా అంబటి రాయుడు గారి విషయానికి వస్తే రాజకీయంగా ఇప్పటి వరకు ఆయన ఇప్పటి వరకు చేయలేదు, ఆయన ఎలాంటి ప్రణాళికలు అనేవి ఇప్పటి వరకు చేయలేదు. సడన్ గా కమ్యూనిటీ బేస్ మీద మాత్రమే కాపు కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ గారు పుట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన అని ఒక పార్టీని పెట్టి నిస్వార్థంగా ఆయనకంటూ ప్రజాదరణ చూరగొంటున్నారు కాబట్టే ఈ కాపులందరికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోయి ఉంటే, ఇన్ కేస్ జనసేన పార్టీ కనుక పెట్టకపోయి ఉంటే, వీళ్ళెంత లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎలాగైతే పక్క పార్టీలకు అధికారం ఉన్నా అవకాశం ఉన్నా వాళ్ళకి అంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో నిలబడి నాయకులు అసెంబ్లీకి వెళ్ళినా నాయకులుగా పార్లమెంట్ కి వెళ్ళినా ఏ విధమైన ప్రయారిటీ వాళ్ళ పదవులకు లేదో అంత మొత్తం అంతా రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరుల యొక్క కనసనలో నడుస్తోందో అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోయి ఉంటే లార్జెస్ట్ కమ్యూనిటీ బేస్ మీద 1-2 పదవులు వచ్చినా సరే వాళ్ళు కూడా వాళ్ళ పదవులను ఉపయోగించుకోలేని సిచ్యువేషన్ అయితే నెలకొని ఉండేది. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టే వాళ్ళని ఈవెన్ మీడియా ముందుకు తీసుకొచ్చైనా సరే మాట్లాడిస్తారు. అంబటి రాంబాబు గారు వచ్చి ఇష్టారీతిగా మాట్లాడేసుకున్నా, గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినా, ఇంక సోకాళ్ళు కాపు లీడర్స్ ఎవరైనా సరే ఇవాళ మీడియా ప్రెస్ మీట్ పెట్టేంత ప్రయారిటీనైనా తీసుకోగలిగారు అంటే దానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. దాన్ని బేస్ చేసుకోవడం ఇవాళ ఎవరైతే 2019 నుంచి 2023 వరకు కాపు కమ్యూనిటీలో లీడర్లుగా ఉండి అధికారంలో ఉండి నెగిటివిటీని మూటగట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూలంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు వాళ్ళని మళ్ళీ రేపు 24లో అసెంబ్లీ బరిలో నిలబెట్టితే వాళ్ళు మళ్ళీ గెలవడం అనేది కష్టమైన పరిస్థితిగా తయారైంది కాబట్టి
మళ్ళీ కొత్త లీడర్లని కాపు కమ్యూనిటీ నుంచి ఎత్తుక్కొని వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాళ్ళ సామాజిక వర్గం మీద ఉన్న ప్రేమ అయితే కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద వల్ల కలిగిన భయం ఇది డెఫినెట్ గా. ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే కాపు లీడర్లను తీసుకొచ్చి, కాపుల్లో నుంచి నాయకులను తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఓటు బ్యాంకును చూరగొనాలి కాబట్టి చేస్తున్న ప్రయత్నం ఇది. అంబటి రాయుడు గారి విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఆయన రాజకీయంగా చేసింది, అలాగే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం చేసిన సేవ, అలాగే ప్రజా సమస్యల మీద నిలబడ్డ ఉద్యమాలు, ఇంకా ఇట్లాంటి సందర్భాలు అనేవి ఏవీ లేవు. కాబట్టి ఇవాళ కేవలం కమ్యూనిటీ బేస్ మీద తీసుకొచ్చి నించోబెట్టినంత మాత్రాన కమ్యూనిటీ అంబటి రాయుడు గారి వెనకాల వెళ్తది అని చెప్పేసి, లేదా ఇంకో కాపులేటర్ వెనకాల వెళ్తది అంటే ఇంపాసిబుల్. అది వాళ్ళ 100%. సో ఆ సామాజిక వర్గం కేవలం పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే ఉంటుంది, మిగతా పార్టీలో ఆ సామాజిక వర్గానికి గుర్తింపు ఉందంటే కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు. యాజ్ ఫర్ యూ 100% అండి. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో సభ్యులకి, అలాగే వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే శుభ సాయంత్రం కూడా అండి. రాయపాటి అరుణ గారు నా క్వశ్చన్ తీసుకోండి. శేఖర్ రెడ్డి గారు, గడిచిన ఎన్నికల సందర్భంగా 2019లో గోదావరి జిల్లాలకు వెళ్ళి అప్పుడు కాపు ఉద్యమం, కాపు రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ చాలా బర్నింగ్ టాపిక్గా ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మేము కాపులకు రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పి వచ్చి ఓట్లు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాపులు మనతో లేరు అని భయపడుతున్నారా? కాపుల కారణంగా ఓడిపోతామనే ఆందోళన ఏమైనా ఉందా? అందుకోసమే కాపు నాయకులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే సార్, వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ అనేది సుస్పష్టం, మీడియా అందరికి కూడా తెలుసు. ఎలా అంటే అంత ఇష్యూ నడుస్తున్న కాపు ఉద్యమంలో కోస్తాంధ్ర మొత్తంలో ఉభయ గోదావరి జిల్లాల్లో రగడ జరుగుతున్నా సరే, తుని నియోజకవర్గం పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కాపు ఉద్యమంలో సందర్భంగా కాపు రిజర్వేషన్ అనేది మా పరిధిలో లేదు, మా పరిధిలో లేని అంశం, ఇది కేంద్ర పరిధిలోది, ఇది సాధ్యం కాదు అని చెప్పి గోదావరి జిల్లాలో నుండి కాపులందరినీ కూడా మెప్పించి వాళ్ళని మా వైపుగా ఓట్లు తిప్పుకొని గెలిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ముద్రగడ పద్మనాభం గారిని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు, అలాగే రంగా గారి కుటుంబాన్ని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు, రాయుడు గారిని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు, పేర్ని నాని గారిని గాని, అలాగే మన రాంబాబు గారిని గాని, ఇలా కాపు నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరిని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు. కేవలం కాపు ఓట్లన్నీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నమ్మే పరిస్థితి ఉంది అని చెప్పి జనసేన వాళ్ళు చెప్పడం హాస్యాస్పదం. నిజంగా కాపు ఉద్యమం కోసం, కాపు సంక్షేమం కోసం ఎన్నాళ్ళ నుంచో తోడ్పడినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని, కాపుల ఓట్లని గంపగత్తుగా ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని పోల్చి రాయపాటిగా అరుణ గారు మాట్లాడడం నిజంగా హేయం. ఇది బాధాకరం కూడా. ఎందుకంటే కాపు సంక్షేమం కోసం ఎన్నాళ్ళ నుంచో పోరాడినటువంటి ముద్రగడ గారు ఎక్కడ, అలాగే కాపుల ఓట్లని ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఇది కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే ఇంకో విషయం తీసుకుంటే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాకుండా రాజశేఖర రెడ్డి గారితో సహా కాపులని ఎలా దగ్గరికి తీసుకున్నాం. వంగవీటి రంగా గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఎంత సాన్నిహిత్యం ఉందని చెప్పి అందరూ చూశారు. జక్కంపొడి రామ్మోహన్ రావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఎంత సాన్నిహిత్యం ఉందనేది కూడా మనం చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అరుణ గారు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ పార్టీ పెట్టింది 2014కి ఎలక్షన్స్ కి కరెక్ట్ గా కొన్ని నెలల క్రితం మాత్రమే మీ పార్టీ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఏదో భయపడి మన రాంబాబు గారిని ప్రెస్ మీట్ల ముందు కూర్చోబెట్టలేదండి. రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలోంచి ప్రెస్ మీట్ ముందు కూర్చున్నారు. పేరు నాని గారు ఎప్పటి నుంచి కూర్చున్నారండి. ఇలా మీ పవన్ కళ్యాణ్ గారికి భయపడి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి బలమైన నాయకత్వం ముందు నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి అవసరం ఎందుకు వచ్చింది వైసీపీకి అని? సార్, ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, మా పార్టీలో చేరుతున్నారు అని చెప్పి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? చేరరు అనే ఏమైనా స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా? ఎస్, మీ చేరిన తర్వాత దాని గురించి డిస్కషన్ పెడదాం సార్. చేరక ముందే మీ మీడియా కథనాల్ని సార్, చేరక ముందే ఏం జరుగుతుందో మీకు తెలుసు, మాకు తెలుసు, ఆయనకు తెలుసు, అక్కడ జనాలకు తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు. ప్యూర్ సార్, ఖచ్చితంగా మీ మీడియా ఏదో ఊహించేసి ముందే డిబేట్లు పెడితే దాని గురించి ముందుగా స్పందించడం అవివేకం అని చెప్పి నేను అంటాను సార్. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేకపోతే వంగవీటి రాధా గారు కావచ్చు, ఎవరైనా సరే మా నాయకుడి విధానాలను నచ్చి మా పార్టీలోకి వస్తే
ఖచ్చితంగా స్వాగతించడం జరుగుతుంది. దాని గురించి ఆ రోజు డిబేట్ పెడితే కానీ ఇంప్రెషన్ ఏంటంటే కాపు ఓట్లు పోతాయనే ఆందోళనలో వైసీపీ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళకి నాయకత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, కొత్తగా చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది జనరల్ గా ఉన్న ఇంప్రెషన్. సార్ కాపు ఓట్లు మా పార్టీకి ఎందుకు దూరమయ్యాయని మీరు అనుకుంటున్నారు సార్? ఒక్క రీజన్ ఎందుకు దూరమయ్యాయని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సరే కాపులకు రాజ్యాధికారం తీసుకు అడుగులు వేస్తున్నారా? ఎంతమంది కాపుల్ని ఆయన ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించగలిగారు? ఎంతమంది కాపుల్ని ఆయన ఎంపీలుగా నిలబెట్టి గెలిపించగలిగారు? ఈ రోజుకైనా సార్ వినండి, ఈ రోజుకైనా సరే 2014 ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారితో నడిచినటువంటి కాపులకి ఎంత మందికి రేపు టికెట్లు ఇవ్వగలుగుతున్నాడు? ఎంత మందికి రేపు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించగలుగుతున్నాడు? కాపు సామాజిక వర్గాన్ని మొదట్లో ప్రజారాజ్యం పేరుతో ముంచేసింది మన చిరంజీవి గారైతే ఈ రోజు జనసేన పేరుతో కాపు సామాజిక వర్గం ఉనికిని ప్రశ్నార్థకంలో పడేసింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఎన్ని పదవులు ఇచ్చారు? కాపులకి రాజ్యాధికారంలో పదవులు అన్ని రావడం వెనక పవన్ కళ్యాణ్ గారే అని పవన్ కళ్యాణ్ గారిని చూసి అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి మీకు వచ్చింది అనేది కదా జనసేన చెప్తున్నమాట. సార్ ఒక విషయం చెప్తాను సార్, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ చూసి భయపడాల్సిన దుస్థితి మాకు పట్టలేదు. ఎందుకంటే రోజు బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఇవేందుకు సార్? పవన్ కళ్యాణ్ సార్ ఒక విషయం చెప్తాను సార్, అదే పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ ఆధారంతో 10th క్లాస్ పేపర్లు నువ్వు కొట్టేస్తావని చెప్పి మాట్లాడారు? అప్పుడు ఎందుకు మీరు డిబేట్లు పెట్టలేదు సార్? అప్పుడు ఎందుకు జనసేన వాళ్ళు ఏం మాట్లాడలేదు? ఏ ఆధారం ఉంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చదివింది నేను ఆధారం అనట్లా పవన్ కళ్యాణ్ కి భయపడే పరిస్థితి లేనప్పుడు ఒక నిమిషం అండి, పవన్ కళ్యాణ్ గారికి భయపడే పరిస్థితి లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు కన్సిడర్ చేయనప్పుడు ఆయన గురించి ముఖ్యమంత్రి గారు ఆయన పెళ్లిళ్ళు ఆయన ఇంకేదో ఆయన బహిరంగ సభలో 10 నిమిషాలు పెట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి సార్? మా మీద రాళ్ళు వేస్తే మేము పూలేయం సార్, ఇది రాజకీయం. మా మీద రాళ్ళు వేస్తే మేము పూలేయం, మా మీద రాళ్ళు వేస్తే మేము బండలు వేయడం ఖచ్చితంగా ఖాయం. కానీ తెలుగుదేశం పార్టీ వేస్తున్న రాళ్ళు కంటే పవన్ కళ్యాణ్ వేస్తున్న రాళ్ళే బాగా తగులుతున్నట్టున్నాయి మీకు. నో సార్, ఎవరు వేసిన రాళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఓట్ షేర్ ఎంత సార్? 2 చోట్ల. అదే నా పాయింట్ అదే, పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ ఎంత? యువగలం పేరుతో నారా లోకేష్ గారు తిరిగారు, చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, వాళ్ళిద్దరిని వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? సార్ వ్యక్తిగతంగా ఆయన స్థాయికి మించి ఆయన స్థాయి ఏంటో తెలుసుకోకుండా 2 చోట్ల ఓడిపోయి కూడా ఎక్కడా కూడా 2 స్థానాల్లో ఆయన స్థాయిని మీరు పెంచుతున్నారు కదా. ఇంకా ఆయన స్థాయి ఏంటి? 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, ఆయన స్టేక్ లేదు, ఎవరు నమ్మట్లేదు. ఎందుకు ఆయనకు 10 నిమిషాల టైం ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో? షూర్ సార్, మేము చేసేది రాజకీయం, సామాజిక సేవ కాదు. రాజకీయాల్లో ఖచ్చితంగా సరే ఆరోపణలు ఉంటాయి, ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ విమర్శించకూడదు అని చెప్పి రాజ్యాంగం ఎవరనట్లా. కానీ మీ ప్రయారిటీ చూస్తే ఎవరనట్లా విమర్శ చేయకుండా ఎందుకుంటారు, కానీ మీరు ఇస్తున్న ప్రయారిటీ చూస్తే ఎక్కువ భయపడుతున్నారని ఇంప్రెషన్ కలుగుతుంది సార్. ఇక్కడ ప్రయారిటీస్ ఏం లేవు సార్. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదు అని చెప్పి రాజ్యాంగం ఎక్కడైనా చట్టం చేస్తున్నా ఎందుకుంటది? రాజకీయ పార్టీలు విమర్శించుకుంటే ఎందుకుంటారు? అదే కదా మేము చేస్తున్నాం. రాజకీయ పార్టీలో భాగంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తాం, అలాగే దుష్ట చతుష్టయంలో భాగంగా ఈనాడు రామోజీరావు గారిని విమర్శిస్తాం, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని విమర్శిస్తాం, అలాగే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తాం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తాం. మేము విమర్శించకూడదు అని చెప్పి డిబేట్లు పెట్టడానికి ఎవరికి రైట్ లేదు సార్. అది రాజ్యాంగంలో చట్టం ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాలు కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఉన్న చట్టాలు అందరం పాటిస్తే బాగానే ఉంటుంది. ఒక్క నిమిషం రఫీ గారు నమస్తే, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. రఫీ గారు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్ సార్. నరసింహారావు సార్ నమస్తే. మీకు హ్యాపీ న్యూ ఇయర్. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. చాలా మంచి చర్చ జరిగింది సార్, నేను మొత్తం కూడా గమనించాను. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ కింద భూమి కదిలిపోతాం. దానికి ఆయన ఎలాగా దీన్ని నేను ఎదుర్కోవాలనే దాని మీద పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ఒక సినిమా తీసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచాలని ఒక సినిమా పరంగా ఒక ప్రయత్నం. అలాగే భారతీయ నేషనల్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టించాడు ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్తో, సిబిఐ మాజీ డైరెక్టర్తో. ఆయన కూడా ఆయనతో మాట్లాడుకుని ఒక పార్టీ కొన్ని కాపుల ఓట్లు చీల్చేటువంటి పద్ధతుల్లో అదొక డిజైనింగ్ జరుగుతూ ఉంది. ఇదే ఈ రకంగా కాకుండా
ప్రభుత్వం ఖర్చుతో మీటింగ్లు పెట్టి రాజకీయ సమావేశాలు జరపటం. అక్కడ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ భార్యని, చంద్రబాబు గారి వయసుని, లోకేష్ గారి యాటిట్యూడ్ ని విమర్శిస్తూ ఉంటాడు. ప్రభుత్వ కార్యక్రమాలు గాలికి వదిలేసి ఇక ఏం చేయాలన్నా సరే రాష్ట్రంలో పరిస్థితి ముదిరిపోయింది. కనీసం 5-6 డిపార్ట్మెంట్లు రోడ్ల మీద గత 25 రోజుల నుంచి ఆశా వర్కర్ కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, జాతీయ శిక్ష సంబంధించి టీచర్లు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, అంగన్వాడీలు కూడా వీళ్ళు వాలంటీర్లు కూడా చేస్తా ఉన్నారు. ఏం చేశారో మనకు తెలియదు. ఇంకా ఉపాధ్యాయులు అందరూ కూడా వస్తారు. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. అనేక వర్గాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని మద్దతు ఇవ్వటం అసలు ఆయన భరించలేకపోతా ఉన్నాడు. అంటే ఆ ఓటమి ఎలా ఉంటుందో ఆయనకు అర్థమైపోయింది. దాంతో పాటు చెల్లి షర్మిల కూడా వస్తే కాంగ్రెస్ నాయకత్వం తీసుకుంటే ఒక పక్కన ఒక 10% ఓట్లు పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశానికి వెళ్ళిపోతా ఉంటే, మద్దతుకి వెళ్తా ఉంటే, ఎదురు మా 40 ఉంటాయి, ఓ 10% పవన్ కళ్యాణ్ గారు 50 వస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి 35లో 10% షర్మిల లాగేసే పరిస్థితి ఆయన కనిపిస్తా ఉంది. నానా బాధలు పడతా ఉన్నాడు. ఆమె రాకుండా ఉండాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇక ఆమె వస్తే ఎంత కాదు, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి సీనియర్ 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఒక రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వాడు నేను షర్మిలతో నడుస్తానంటే ఇక ఈయన్ని కాదని ఎంతమంది నడుస్తారనే భయం ఆయనకు వచ్చేసింది. ఎందుకంటే ఇది కాకుండా మొత్తంగా ఆయనకి అభ్యర్థులు మారిస్తే నేనేదో గెలుస్తానని చెప్పి ఒక థీరీ తీసుకున్నాడు. కర్ణాటకలో బీజేపీ 55 మందిని మార్చింది, ఒక్కళ్ళు గెలవలా. తెలంగాణలో 12 మారిస్తే 9 గెలిచారనేటువంటి ఒక దీని మీద ఈయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని చెప్పుకోలేక, ప్రభుత్వ వైఫల్యాల్ని చెప్పుకోలేక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి వాళ్ళని మార్చే పని చేస్తా ఉన్నాడు. సాహసం చేయలేకపోతా ఉన్నాడు. 11 మందిని చేశాడు. బ్రహ్మాండంగా దాని మీద రియాక్షన్ వచ్చింది. ఏ పెద్ద కనపడలేదే 11 మందిలో పెద్ద రియాక్షన్ ఏం కనపడలేదే. ఒక రేపల్లలో ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ చూసే తప్ప అదర్వైజ్ కానీ లిస్టు ప్రకటించక ముందే సెకండ్ లిస్ట్ పైన మాత్రం ఆల్రెడీ చూస్తున్నాం జగన్పేటలో. ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు తాడికొండలో డొక్క క్లియర్ గా చెప్పాడుగా, నన్ను తీసుకొచ్చారు, ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టారు, తీసేశారు, ముఖ్యమంత్రితో మాట్లాడించండి సార్ అని చెప్పి వేదికల మీద అరుస్తా ఉన్నాడు. లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత 15 రోజుల తర్వాత నేను ఎప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మా మద్దాలగిరికి సంబంధించిన వాళ్ళు ఆర్యవయస్సులు వాళ్ళు ధర్నా చేశారుగా గాంధీ విగ్రహం దగ్గర. మీకు అంత ఆ న్యూస్ స్ప్రెడ్ కావట్లేదు అనుకుంటా, కానీ మాకు ఇక్కడ లోకల్ గా బాగానే తెలుస్తారు. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి కాపులకి మోసం చేశాడు పోయినసారి. ఎలాగా, నా చేతిలో కాపు రిజర్వేషన్స్ లేవు కాబట్టి నేను ఇవ్వనన్నాడు. ఓకే, నేను దాన్ని కాదన్ను. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్స్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇచ్చింది. అవును, దాన్ని కొంతమంది కోర్టులో ఛాలెంజ్ చేశారు. కానీ తర్వాత పార్లమెంట్ లో కేంద్ర మంత్రి క్లియర్ గా చెప్పాడు, మేము ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్స్ లో రాష్ట్రాలు ఎవరికి ఇవ్వాలి అనుకుంటే అందులో కొంత కోటా ఇవ్వచ్చు అని చెప్పి రాజ్యసభలో లోక్సభలో కేంద్రం ప్రకటించింది. ఈయన కనుక రద్దు చేయకుండా ఉంటే కాపులకి ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్ వచ్చేది. ఈ విషయం కాపు నాయకులు అందరూ కూడా గమనించారు. కాపు కార్యకర్తలు, యువకులు. ముద్రగడ లాంటి వాళ్ళు వైసీపీకి మద్దతు ఇస్తే, ఇంకా ఇవ్వలేదు, ఇస్తే తెలుగుదేశం జనసేన కూటమికి నష్టం జరగదా? ఆయన కానీ ఆయన కుమారుడు కానీ అక్కడ పిఠాపురంలో పోటీ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఆయన రాజకీయంగా పలుకుబడి కోల్పోయాడు. రాజకీయంగా ఆయనకేం ఇది లేదు. సామాజిక వర్గంలో కూడా లేదా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రిజర్వేషన్స్ మీద రగడ చేసి ఒక రైలు తగలబెట్టే స్థాయికి దాన్ని తీసుకెళ్లిపోయి చాలా దీనికి ముందుకెళ్లిన వాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను రిజర్వేషన్స్ సంగతి వదిలేశాను అని ఏ రోజైతే చెప్పాడో, ఓహో మమ్మల్ని వాడుకొని వదిలేశాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కోసం
కాపు రిజర్వేషన్స్ పేరు మీద కోవర్ట్ గా జగన్మోహన్ రెడ్డికి పని చేశాడు అనేది కాపులందరికీ తెలిసిపోయింది. ఇవాళ ఆయన రాసినటువంటి ఉత్తరం ఇందాక అరుణ గారు చెప్పారు, ఆయన వెనక ఎవరున్నారు ఏంటి ఆ ఉక్మాలు మొత్తం చెప్పాడు, తిన్న ఉక్మా గురించి దాని గురించి. ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలోకి రావటానికి ఎన్నెన్ని వాగ్దానాలు ఎన్నెన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో, ఇలా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళ ద్వారా కూడా ఉద్యమం చేయించాడు. పవర్ వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు, ఈయన వదిలేశాడు. ఇవాళ మీ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తే అక్కడ ముద్రగడ పద్మనాభం గారే ఆపోజిట్ క్యాండిడేట్ అంట. ఎవరైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా పిఠాపురంలో మా పార్టీకి ఉన్నటువంటి గ్రిప్ మామూలు గ్రిప్ కాదు. వర్మ అక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్. అతను పోయినసారి ఇండిపెండెంట్ గానే పెద్ద మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత మా పార్టీలో చేరాడు. ఇప్పుడు మొన్న 19 నుంచి ఇప్పుడు దాకా ఎడతగని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి పిఠాపురంలో ఆయన పోటీ చేస్తాడో లేదో తెలియదు, కానీ పిఠాపురంలో తెలుగుదేశం గెలవటం అనేది ఖాయం. పిఠాపురం కాదు, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అక్కడ ముద్రగడ గారంట. అదే ముద్రగడ పద్మనాభం అంటే ఏంటో అందరికి తెలుసు సార్. ఆయన 78లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత తెలుగుదేశంలో చేరటం, మంత్రి అవటం, మళ్ళీ బయటకు వెళ్ళి కాంగ్రెస్ లో ఆయన సైకిల్ యాత్ర చేయడం. సామాజిక వర్గంలో జనసేన టీడీపీకి పడే ఓట్లలో చీలిక ఉంటుందా? అదేమన్నా ఊహిస్తున్నారా? అటువంటి ప్రమాదం ఏమన్నా మీకుందా? ఏమీ లేదు సార్. కాపు కమ్యూనిటీ కాదు, ఇతర కమ్యూనిటీలు అన్ని కూడా మా అనుకుంటున్న విషయం ఏంటంటే కులాలకి మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలా, ఇక్కడ పనిచేసే ప్రభుత్వము రావాలా, ప్రజలకు అంత బలంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే రఫీ గారు, అంత బలంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా మీరు ఎప్పుడు ఏడాది క్రితం నుంచే అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు 160 170 స్థానాలు వస్తాయని. ఇప్పుడు ఒంగోలు మహానాడు నుంచి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీకు జనసేన ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఎందుకు, ఆ తర్వాత ఇప్పుడు షర్మిల ఎందుకు, షర్మిల వచ్చేసడం ఎందుకు, ఇన్ని తాపత్రయం ఎందుకు పడుతోంది? గెలిచే పరిస్థితి ఉంటే, అంత వేవ్ ఉంటే, అంత వ్యతిరేకత ఉంటే. షర్మిల విషయం మాకే తెలియదండి. రోజు తెలుగుదేశం పార్టీ విష్ చేస్తుంది కదా, రావాలి షర్మిల, కావాలి షర్మిల అని. మేమేమైనా అధికారికంగా షర్మిలతో మాట్లాడామా, లేకపోతే షర్మిల రావాలని విషింగ్ ఏంటంటే ఇప్పుడు ఆమె రావడం వల్ల ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డికి నష్టం, మాకు లాభం. అది ఓపెన్ గా చెప్తాం, దాంట్లో తప్పే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు పోయినసారి లేరు, ఇవాళ ఫుల్ ప్లెటెడ్ లో ఉంటారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈయన ఎవరినైతే అవమానించి పంపిస్తాడో వాళ్ళందరికీ షెల్టర్ వచ్చింది. వాళ్ళ ఆ షెల్టర్ వచ్చింది కాబట్టి అతను ఓటు బ్యాంకు షర్మిల ఖచ్చితంగా చీలుస్తుంది. అది మాకు లాభం అవుతుంది. మేము చెప్తాం, అలా ఓపెన్ గా చెప్తాం, దాంట్లో తప్పేముంది. ఆరోగ్యకరమైన ప్రతిపక్షం వస్తుంది షర్మిల వస్తే. ఈ రకమైన వైసీపీ ప్రతిపక్షం కూడా కాదు. ఇప్పుడు మీకు ప్రతిపక్షం, మీరు గెలిచిన తర్వాత షర్మిలమే ప్రతిపక్షం అంతే. ఎందుకంటే వైసీపీ ఉండదు. రేపు ఓడిపోయిన తర్వాత వైసీపీ క్యాడర్ లీడర్ మొత్తం కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోతారు. శేఖర్ రెడ్డి గారు చాలా వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఒక్క నిమిషం. పుల్లారావు గారు సార్, షర్మిల గారికి సంబంధించి అంబిక్విటీ క్లియర్ అయింది. ఈరోజు రుద్రరాజు గారు ఎక్కడ మాట్లాడడం చూసా. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పారు మాకు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తుందని తేల్చేశారు. ఏంటి, ఎలా ఉండబోతుంది ఏపీ పాలిటిక్స్ లో దానికి సంబంధించిన ఇంపాక్ట్? అయితే అవి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంతే. ఓట్లు వచ్చేసి పట్టుకుపోతాది లేకపోతే ఉన్నాయంటే నేను ఒప్పుకోను. ఎవరికైనా హక్కు ఉన్నది రాజకీయం రావటానికి. అది ఎవరికైనా పార్టీ పెట్టచ్చు, ఓడిపోవచ్చు, తప్పులేదు. అది ఓడిపోయాడు అంటాం, అది రెడ్డి గారు అంటాం, నాకు అంత ఐ డోంట్ అగ్రీ. ఎవరైనా ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తారు, ఓడిపోతారు. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, యాక్సెప్ట్ చేయాలి మనం. అది లేకపోతే రాజకీయంలో దిక్కకూడదు. ఎలక్షన్ లో దిగాలంటే చాలా దమ్ము ఉండాలి. అన్ని బాగున్నప్పుడు అందరికీ టికెట్లు కావాలని అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు, సంపాదిస్తారు, అది చూస్తున్నారు. లేనప్పుడు ఏంటంటే కొంచెం కష్టం. మన ప్రెస్టీజ్ తీసుకొచ్చి లైన్ మీద పెడతాం, మన పేరు లైన్ మీద పెడతాం, మన ధైర్యం పెడతాం. అన్ని బాగున్నప్పుడు అందరికి టికెట్లు కావాలి. కాంగ్రెస్ టికెట్ ఎవరికి కావాలి? ఇవాళ షర్మిల గారు పోటీ చేయరు. ఐఎమ్ నాట్ డిస్కసింగ్. షర్మిల గారు పోటీ చేయటానికి గట్టిగా చేస్తాదా, ఆయన అన్నం మీద గట్టిగా చేస్తాదా, లేకపోతే ఊరుకునే ఇసుక ఏదో చల్లేసి వెళ్ళిపోతుందా అని ప్రశ్నలు మనం చూస్తాం. ఆమె ఇక్కడ రావటానికి రిలక్టెంట్ గా వస్తుంది. రిలక్టెంట్ అంటే ఫస్ట్ తెలంగాణ వెళ్ళారు, అక్కడ సాగలేదు.
అప్పుడు ఏదో మైసూరు వెళ్తాను, ఇన్ని చాలా జరుగుతూ ఉన్నాయి. కాదు ఫస్ట్ నువ్వు అక్కడ టెస్ట్ చేద్దాం నిన్న అన్నారు. సో ఆ టెస్ట్ ఏం చేస్తా చూడాలి. కాదు, మీ అబ్జర్వేషన్ ప్రకారం షర్మిల నియోజకవర్గానికి 5,000, 10,000, 15,000, 20,000 ఓట్లు తీసుకుంటే ఎవరి ఓట్ బ్యాంక్కి గండిపడే అవకాశం ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఓట్ బ్యాంకా, యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంకా? లేదు, అది చెప్పలేము. అది అన్ని ఓట్లు తీసుకుంటుందా అంటే ఆ ప్రశ్న మీద నేను అసలు చెప్పను. అన్ని ఓట్లు తీసుకునే శక్తి లేదు. బట్ ఆమె ఎఫెక్టివ్ గా క్యాంపెయిన్ చేస్తే, ఇందాక మన అదే టీడీపీ నాయకుడి గారి ఎఫెక్టివ్ అంటే ఆమె బాగా విమర్శించి ధైర్యంగా చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. సోన్ సిస్టర్ చేస్తుంది, ఓట్లు పడిపోతుంది, చీల్ చేస్తుంది అంటే వాళ్ళు వీళ్ళు రావచ్చు. టికెట్లు రాని వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళు రావచ్చు, కొంతమంది రావచ్చు. అందుకని ఆ ఇంట్రెస్టింగ్ క్యాంపెయిన్ ఉంటుంది అని నిజంగా సీరియస్ గా చేస్తే. సీరియస్ గా అంటే నా పాయింట్ ఏంటంటే నాకు కూడా ఒక అంచనా కోసం అడుగుతున్నా. మీరు బాగా అనలైజ్ చేస్తుంటారు కాబట్టి, ఏపీలో వచ్చే ప్రభుత్వం ఏర్పాటులో ఎవరు గెలుస్తారు అనేది షర్మిల రాజకీయ ప్రవేశం అనేది ప్రభావం చూపిస్తుందా? ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అనే దానిపైన షర్మిల ఎంట్రీ అనేది ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా అని? చాలా సార్లు నేను లూజ్ గా మాట్లాడి తర్వాత సఫర్ అవుతా ఉంటాను. లెట్ మీ సే, చాలా మంది సఫర్ అవుతున్నామంటే వాళ్ళు మనం మర్చిపోరు. మనం నిజం చెప్పినా ఐ డోంట్ థింక్ అంత ఎఫెక్టివ్ గా ప్రస్తుతం ఉంటుంది ఆమె. ఎందుకంటే అంత స్పేస్ లేదు. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, బలమైన పార్టీలు ఉన్నాయి, 3 ప్రాంతీయ పార్టీలు. బీజేపీ సైడ్ లైన్ లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నిద్రపోయింది. ఆ నాయకులందరూ ఎవరో మీకు తెలియనే ఉన్నది, అందరూ వెళ్ళిపోయే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. సో ఆవు వస్తే ఆవు పోటీ చేస్తాదా? కడప నుంచి, పులివెందుల నుంచి చేస్తాదా? ఫస్ట్ ఆమె క్లారిఫై చేసుకోవాలి. ఎస్ అన్నది అనుకో, అప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ అవుతాయి. ఆ ఓటు అంతా ఆపోజిషన్ ఆమె సపోర్ట్ చేస్తా, నో డౌట్. అందరూ క్యాండిడేట్స్ విత్డ్రా చేస్తారు. ఆమె ఎంతవరకు చేస్తుంది నా మైండ్ లో, నేను తప్పవచ్చు తర్వాత. అంటే ఎలక్షన్ స్టార్ట్ అవ్వాక వేడిలో ఇంకేమన్నా ఈ క్షణానికి ఉన్న పరిస్థితులను బట్టి, ఈ క్షణానికి ఉన్న పరిస్థితి బట్టి ఆమె హెజిటెంట్ అంటే ఆమె హార్ట్ఫుల్ గా దిగట్లేదు ఇక్కడ. ఓకే ఓకే, ఆంధ్రప్రదేశ్ లో నేను అక్కడ చేసుకుంటా, ఏఐసీలో చేసుకుంటా, ఏదో రాజ్యసభ ఇవ్వండి కర్ణాటకలో అప్పుడు పోరాడతాను, ఇవన్నీ బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చినాయి అంటే మరి ఎంత ట్రూత్, ఎంత ఆశ అది వేరు. కానీ అంత ఇంపాక్ట్, కానీ ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ ఏముంటుందంటే ఆమె తిరగటం, ఆమె మాటలు ఎలాగుంటాయి, సాఫ్ట్ గా విమర్శిస్తాదా, ఆయన బ్రదర్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఇగ్నోర్ చేస్తాడా? దానికంటే ముందు ఇప్పుడు ఈ నెల 18 కీలకమైన పరిణామం ఉంది. ఆమె కుమారుడిది ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్ లో, ఆ వేడుకలో జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డారు అంటే ఒకటి, కనపడలేదు అంటే ఒకటి. డైరెక్ట్ ఫైట్ అనేది కనపడతారు. ఆయన తప్పకుండా, నేను అనుకుంటున్నా దాంట్లో తప్పు కూడా లేదు. ఆయన దానికి దీనికి వెళ్తారు, కనపడతారు. ఆయన కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్ పాలిటిక్స్ మాట్లాడదాం. ఆమెను ఎందుకు బయట పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారని కాదు, నాకు చెవులో కళ్ళు ఉన్నాయి కదా. ఆమె ఇంకో పవర్ సెంటర్ గా తయారవుతుంది కదా పార్టీలో. ఇంకొక వ్యక్తి ఆమె కనుక ఎంపీగా చేసి ఢిల్లీ పంపిస్తే ఆమె చుట్టూరు అందరు తిరుగుతారు కదా. విజయసాయి రెడ్డి గారు వెనకాల ఎవరు వెళ్తారు? పవర్ సెంటర్ అయితే ఎందుకు ప్రాబ్లం? పవర్ సెంటర్ అంటే ప్రాబ్లమ్స్ కదా. మనం ఇక్కడ తెలంగాణలో చూసాం, బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు ఎంపీగా ఉండి ఢిల్లీలో ఉన్నారు, పవర్ సెంటర్ అయ్యారా? కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు. పవర్ సెంటర్ అంటే అది చాలా వరకు అవి ఈవేళ డిఫీట్ కారణాలు ఏంటంటే చాలా అటాప్సీలు జరుగుతున్నాయి తెలంగాణలో. డిఫీట్ కారణం కేసీఆర్కి ఏంటి, అన్ని ఇచ్చాడు కదా, అంతా ఫ్రీగా అన్ని ఇచ్చాడు కదా, ఏంటి కారణం? సో దేఫో ఇంకో పవర్ సెంటర్ అవుతారు. ఆమె అంబిషియస్ లేడీ ఏమవుతుంది? ఆ పాలిటిక్స్ లో రాజులేంటి, ముఖ్యమంత్రులేంటి, ఎంపీ ఏంటి, సర్పంచ్ ఏంటి ఒకటే. మన బ్లడ్ గానే ఎవరైనా కంట్రోల్లో లేకపోతే మనకు ప్రమాదం అని పాలిటిక్స్ లో ఉన్న. సో ఆ ప్రమాదం ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో షర్మిల గారు మళ్ళీ పొంచుకొస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. అయితే చేయొచ్చు అనుకో. మనం ఆమె పాజిటివ్ గా సీరియస్ గా క్యాంపెయిన్ చేస్తే ఒక పెద్ద ఎంబారస్మెంట్ మాత్రం అవుతారు జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్. అరుణ గారు, షర్మిల గారు ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి జనసేన ఎలా చూస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే డ్యామేజ్ గానే చూస్తారా, లేకపోతే ఇప్పుడు ఇంకా మీరు బీజేపీతో ఉన్నారు, సరే అంబిక్యూటీ ఉంది, మీ కూటమిలోకి ఏమైనా ఇన్వైట్ చేస్తారా?
తిరుమల గారు రాజకీయం చేయడం అంటే సీరియస్ గా తీసుకొని కంటెస్టెంట్ కింద ఉండాలి, లేదంటే ఒక వర్గాన్ని అయినా సరే ఇన్స్పైరింగ్ గా చెయ్యాలి, వాళ్ళని కూడా రాజకీయంగా స్థిరపడేలాగా చేయాలి అని చెప్పేసి పార్టీ పెడితే ఎవరికైనా సరే అది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ గానీ ఉండిద్దండి. అది అధికార పక్షమైనా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నిన్న పార్టీ యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది స్ప్లిట్ అయితే డెఫినెట్ గా అది నష్టం జరిగేది ప్రతిపక్షాలకు మాత్రమే. ఇన్ని రోజులు పక్క స్టేట్ లో ఉండి ఇవాళ కొత్తగా ఈ స్టేట్ లో పార్టీ కాంగ్రెస్ స్టార్ట్ చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ తీసుకుంటుంది అంటే, లేదంటే జేడీ లక్ష్మీనారాయణ కొత్తగా పార్టీ పెట్టారు అన్నా, లేదంటే జాతీయ జనసేన ఒక పార్టీ వచ్చిందన్నా, అందులో బకెట్ గుర్తుందన్నా, లేదంటే అందులో అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు అని ఉందన్నా, కాపు కమ్యూనిటీ నుంచే కొత్తగా పార్టీలు పుట్టుకొస్తున్నాయి అన్నా, లేదంటే ఇప్పుడు ఇవాళ ముద్రగడ గారు వెళ్ళి ఆల్రెడీ ఆయన వైసీపీలో ఉన్నారు, శ్రీవారికి ప్రేమ లేఖలు పేరుతో ఈ సినిమా పేరు లాగా ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా లేఖలు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేఖలు రాస్తున్నప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఉన్నాడన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఈ టైంలో పార్టీలు పుట్టుకురావడము, అధ్యక్షులు తయారవడము, పార్టీలు చేర్పులు మార్పులు జరగడం అంటే క్లియర్ గా యాంటీ గవర్నమెంట్ ఓటుని స్ప్లిట్ చేయాలి. ఒక పార్టీకి లేదంటే ఒక కమ్యూనిటీకి కన్సాలిడేట్ గా వెళ్తున్న ఓటు బ్యాంక్ ని ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేసి మళ్ళీ గవర్నమెంట్ అనుకూలంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మార్చుకోవాలన్న ఉద్దేశం ఇది. డెఫినెట్ గా చూసే వాళ్ళకి ఎవరైనా సరే అర్థమయ్యే అంశం. దీనిలో ఇంకో కనుక మనం చూడాల్సి వస్తుంది, ఇది పీపుల్స్ సైడ్ నుంచి కనుక చూడాల్సి వస్తే, లేదంటే రాజకీయ నాయకుల వైపు నుంచి కనుక చూడాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు వచ్చాయి, కానీ ఆల్రెడీ టీడీపీతోనూ జనసేనతోనూ విభేదించి వెళ్ళిన నాయకులు. సపోజ్ ఇప్పుడు మా జిల్లాలో వచ్చేటప్పుడు గిద్దలూరు నుంచి చూసుకోండి, అన్నా రాంబాబు గారు. అన్నా రాంబాబు గతంలో మా పార్టీ తోటి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మా కార్యకర్త ఒకళ్ళు చనిపోవడానికి ఆయన కారణం అవ్వడం మూలంగా దాని వల్ల వచ్చిన డిఫరెన్సెస్ మూలంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి తన మిగతా సామాజిక వర్గాలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామన్న సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఇవాళ ఆయనకి ఆల్టర్నేట్ పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఇవాళ ఏమైంది, ఆయన రాజకీయాల నుంచి వైదొలిగాడు. అట్లాంటి ఇరు పార్టీలతోటి కూడా డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి వ్యక్తులకి నాయకులకి మరొక రాజకీయ పునరావాస శిబిరం అనేది దొరికింది షర్మిల గారు వస్తే. అదొక ఫస్ట్ విషయం. ఇది ఫస్ట్. అలాగే స్థానికంగా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించారు అంటే కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకుంది కాబట్టి ఇప్పటికీ చాలా మంది అరుగుల మీద కూర్చొని చుట్టలు లాగుతుంది. ఇవాళ అట్లాంటి నాయకత్వం వైఎస్ఆర్సీపీకి ఉంది. తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ కన్వే అయింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి నాయకత్వం అనేది ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కనుక రాష్ట్రంలో ఊపందుకుంటే ఆ ఓటు బ్యాంక్ కొంతమేర వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విడిపోయే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఇది కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం కలిగించే అంశం. ఈ అట్లా పెట్టి అసలు నిజంగానే షర్మిల గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య నిజంగానే గ్యాప్ ఉందా, నిజంగానే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉండి పార్టీల నుంచి విడిపోయి ఆమె బయటకు వెళ్ళిపోయిందా, లేదంటే ఇది కూడా ఒక రకమైన నాటకమా, తెలంగాణలో ఉన్న ఆస్తుల్ని వాటిని పరిరక్షించుకోవడానికి తెలంగాణ పంపించి ఆవిడతో పార్టీ పెట్టించి అక్కడ చేయించారా? అప్పట్లో వీళ్ళిద్దరు విడిపోయింది కూడా మీ గతంలో కనుక 2019కి 2014 టైంలో కనుక చూసుకున్నట్లయితే అండి, ఒక పక్క వైఎస్ఆర్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలపరిచే విధానంలో కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇప్పించి బయటకు వదిలేసి, అలాగే రెండవది ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని భ్రమపడి ఇక్కడ పిల్ల కాంగ్రెస్ నించోబెట్టి అవకాశాలు కల్పించింది ఆ రోజు సోనియా గాంధీ. అంటే రెండు రాష్ట్రాల్లోనూ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అన్న వాదన. తర్వాత అనుకోకుండా ప్లేట్ తిరగబడిపోయింది అనమాట. అక్కడ బీఆర్ఎస్ వచ్చేసింది, కాంగ్రెస్ దాని తర్వాత అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళ మధ్య ఆస్తి గొడవలని కొందరు అంటారు. పార్టీలో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే భుజాల మీద వేసుకొని నడిపినా సరే ప్రయారిటీ ఇవ్వలేదు, అందువల్లే బయటికి వెళ్ళిందని చెప్పేసి కొందరు అంటారు. నిజాలెంత అబద్ధాలెంత అనేది వాళ్ళకి తెలియాలి. బట్ వీళ్ళు చేసే రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, గతంలో ఏమో రాష్ట్రంతో మాకు పని లేదు, మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పేసి బయటకు వచ్చేసామని చెప్పేసి విజయమ్మ గారు మాట్లాడిన మాట మనం చూసాము, షర్మిల గారు మాట్లాడిన మాట మనం చూసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మళ్ళీ ఇద్దరు వచ్చేసారు. ఇటీవల మళ్ళీ వాళ్ళు బర్త్డే సందర్భంగా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కేకులు పెట్టుకుని ముద్దులు పెట్టుకున్న విషయం మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు స్టేట్ లోకి 100% అండి. ఏదో సంథింగ్ ఇంటర్నల్ గా ఏదో రాజకీయం జనాల్ని పిచ్చోళం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. సార్ ఒక 2 minutes ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ అనే గారు ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపులకు రాజ్యాధికారం దిశగా వెళ్తున్నారా, ఆయన అడుగుతున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయనకి సంబంధించి ఇన్ కేసు ఇప్పుడు మీరు ముద్రగడ గారు వచ్చిన తర్వాత మాట్లాడమన్నారు, మీరు మాత్రం పొత్తులు కుదరక ముందే మాట్లాడతారు, సీఎం గారు డిక్లేర్ అవ్వక ముందే మాట్లాడేస్తారు, బట్ పక్క వాళ్ళకి మాత్రం రెస్ట్రిక్షన్స్ పెడతారు. సరే మీ రెస్ట్రిక్షన్ మేము ఫాలో అవుతున్నాం అనుకుందాము. సపోజ్ ఇన్ కేసు
ముద్రగడ గారు కనుక మీ పార్టీలోకి వస్తే ముద్రగడ గారికి ముఖ్యమంత్రి సీట్ మీరు ఇస్తారా? ముఖ్యమంత్రిగా ముద్రగడ గారిని మీ పార్టీ ప్రొజెక్ట్ చేసిద్దా, ప్రకటించి రాజకీయంగా ఎలక్షన్ కి వెళ్ళిద్దా? అదొకటి. రెండోది కాపులకి ఏం చేశాడు అని చెప్పేసి ఖచ్చితంగా నో, ఖచ్చితంగా నో. ఎందుకంటే మేము ఆయన పార్టీతో పొత్తులో పోవట్లేదు, ఆయన మా పార్టీలో చేర్చుకున్నాం. నో అండి, మోకాలకి బోడిగుండికి మీరు తర్వాత చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు నేను జస్ట్ నోట్ చేసి పెట్టుకున్నాను, నాకు బాగా. రెండోది ఇంకోటి వ్యక్తిగత, మీరు ఒక రాయి వేశారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే, తర్వాత మేము బండ్లేస్తామని చెప్పేసి మాట్లాడారు. రాజకీయంగా విమర్శలు అనేవి రాళ్ళు వేసుకున్న బండ్లు వేసుకున్న అందరూ ఆమోదయోగ్యం, అది రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు. కానీ ఫస్ట్ మీరన్న రాయి వేసిన అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి వేసిన రాయి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఈ రాష్ట్ర రాజకీయాలు. తర్వాత రాష్ట్రంలో వ్యక్తిగత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయింది పవన్ కళ్యాణ్ వల్ల. మీరు రాళ్ళేస్తున్నా సరే, మీరు వ్యక్తిగత జీవితం మీద రాళ్ళేస్తున్నా సరే, స్టిల్ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మీ పాలన గురించి ప్రశ్నలే వేస్తున్నారు. రాళ్ళు ఎట్లా మీ పాలన గురించి ప్రశ్నలు వేస్తున్నారు అంతే. దానికి మీ దగ్గర సమాధానం మళ్ళీ ఆయన వ్యక్తిగత జీవితం జోలికి మీరు వెళ్తున్నారు. అట్లాగే ఈ కాపులు జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించిన విధానం ఒకసారి మళ్ళీ కనుక మాట్లాడుకుంటే, కాపు రిజర్వేషన్ ఇవ్వాల, కాపు నేస్తం ఇవ్వాల, కాపు విదేశీ విద్యా విధానం ఇవ్వాల, కాపులకు సంబంధించి వాళ్ళు పెట్టిన ఏ డిమాండ్లను కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వర్తించలేదు. మీరు ఏ విధంగా కాపులకు మంచి చేశాము అని చెప్పేసి మీరు భావించి మళ్ళీ ఆ కాపు కాన్సెప్ట్ తోటి మీరు ఎలక్షన్కి వెళ్తారు. దీన్ని ఏ విధంగా ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, మీ పార్టీలో ఉన్న కాపులు కానివ్వండి సమర్థిస్తున్నారు? శేఖర్ గారు, హలో. ముందుగా రాయపాటి అరుణ గారు ఒక మాట మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారిని బజార్లోకి లాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆయన్ని అసెంబ్లీ సాక్షిగా ఆయన మీద ఆరోపణలు చేసిందని చెప్పేసి ఒక తప్పుడు కథనాన్ని వండి వారుస్తున్నారు ఆవిడ. కాకపోతే ఆవిడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో ఉన్నప్పుడు సిఐని కొట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, లేకపోతే ఎవరు మాట్లాడారు పబ్లిక్ గా? అది వ్యక్తిగత అంశం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వెళ్ళి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సీఎని కొట్టింది? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివితే శివస్వామి స్కూల్లో పేపర్లు దొంగిలించుకొని వచ్చాడు అని చెప్పేసి బహిరంగ సభలో ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు? అతని దగ్గర ఏం ఆధారం ఉంది? ఒక నోరుంది కదా అని చెప్పి ఇష్టారీతిగా మీ గొంతులు పిసికేస్తా, మీ బట్టలు ఇప్పేస్తా, మిమ్మల్ని బజార్లో లాగేస్తా, ఈడ్చి కొట్టేస్తా, మిమ్మల్ని తన్నేస్తా, ఈ వ్యక్తిగత ఆరోపణలు కావా ఇవి? పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అలా మాట్లాడే హక్కు ఉందా? పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అలా పక్కన వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలు చేసే హక్కు ఉందా? ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తాడు, కడపకి వెళ్తాడు, కడప రౌడీలను కొట్టేస్తా అంటాడు. కడపలో రౌడీలు ఉన్నారు అతనికి. కాకినాడ వెళ్తాడు, కాకినాడలో కడప రౌడీ సంస్కృతిని తరిమేస్తా అంటాడు. ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం మీద, ఒక వర్గం మీద విషం చిమ్ముతూ వాళ్ళ మీద ఎలా అంటే బండలేసిన సంస్కృతి పవన్ కళ్యాణ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద ఎలా మాట్లాడతారు? ఇంకో విషయం ఏంటంటే, షర్మిల గారి గురించి మాట్లాడుతూ షర్మిల గారు ఇంపాక్ట్ చేస్తారు అది ఇది అని చెప్పేసి మన విశ్లేషకులు గారు కూడా మాట్లాడుతున్నారు. 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ తల్లి విజయమ్మ గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయోగించినటువంటి అస్త్రం వివేకానంద రెడ్డి గారు. వాస్తవంగా చెప్పాలంటే కడప రాజకీయాల్లో మన రాజశేఖర్ రెడ్డి గారి రాష్ట్ర రాజకీయాలన్నీ చూసుకుంటుంటే కడప జిల్లా రాజకీయాలు మొత్తం వెనకుండి మొత్తం నడిపించింది చరిత్ర వివేకానంద రెడ్డి గారిది. అలాంటి వివేకానంద రెడ్డి గారే కడపలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే విజయమ్మ మీద పోటీ చేసినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేని చరిత్ర ఉంది. అది కొంచెం తెలుసుకోవాలి. కడప ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇచ్చారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2012 బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మాకు కూర్చుండొచ్చు, అలాగే 2014 ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మాకు కూర్చుండొచ్చు. కాకపోతే 2019 ఎలక్షన్స్ కి వచ్చేసరికి అది పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ మాత్రమే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టంతో, తన ఓన్ చరిష్మాతో సారీ వైసీపీ ఓటింగ్ ఏం చేయలేదు, 100% చీలే ప్రసక్తే లేదు. ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా ఎంతో కొంత ఇప్పటికీ వైసీపీతో ట్రావెల్ అవుతున్న మాట నిజం. సరే, కొత్త ఓట్ బ్యాంక్ ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసుకుని ఉండొచ్చు, కానీ
పుల్లారావు గారు ఏంటి ఒక్క నిమిషం సార్. ఒకటి నేను ఓట్లు చేస్తాను అన్నది ఇంట్రెస్టింగ్ ఫైట్ వస్తాను అన్నాను. అవును పుల్లారావు గారు కూడా ఓట్లు చేస్తుంది అనలేదు. అవును ఓట్లు ఇన్ని తెలుస్తారు అన్ని తెలుస్తారు చెప్పలేం కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది 2014 కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు, అదే చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదని కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లేదు. పుల్లారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్ లెట్ మీ. రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ విజయమ్మ గారికి మొన్న కేక్ తినిపించారు, కేక్ కట్ చేసుకున్నాను. ఆవిడ రాజకీయాల నుంచి నేను దూరం అని చెప్పారు, కానీ నా కొడుకు నుంచి నేను దూరంగా పోతున్నాను, నా కొడుకుని నేను వదిలేస్తున్నాను అని చెప్పి ఆవిడ ఎక్కడైనా ప్రసంగించారా, తెలియజెప్పారా మీకు? తల్లి కొడుకులు కూడా బర్త్డే పార్టీలో కేక్ కట్ చేసుకొని తినిపించుకొని వాళ్ళు ప్రేమగా హత్తుకోవడాన్ని కూడా రాజకీయంగా చేసే ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి మేము? అరుణ గారి డౌట్ కూడా ఏంటంటే వీళ్ళంతా ఒకటే అంటున్నారా? ఇప్పుడు అనుమానం ఏంటంటే వీళ్ళంతా ఒకటే పైకి విభేదాలు ఉన్నట్టు చెప్తున్నారని. వినండి నరసింహారు, నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. వినండి విజయమ్మ గారు ఎక్కడైనా సార్, విజయమ్మ గారు ఎక్కడైనా సరే ఒక మాట మాట్లాడు, రాజకీయాల్లోంచి నేను దూరంగా జరుగుతున్నానని చెప్పారు, కానీ నా కొడుకు దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నాను, నా కొడుక్కి నాకు పడట్లేదని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా? రాజకీయాల నుంచి ఆవిడ దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన తల్లి కొడుకులు ఇద్దరు కూడా కొడుకు బర్త్డేకి తల్లి కేక్ కట్ చేయకూడదు, హత్తుకోకూడదు, హత్తు పెట్టుకోకూడదు అని చెప్పి వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి? వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? దాన్ని కూడా రాజకీయం చేసే ఇలాంటి కుసంస్కారాలతో నిజంగా చర్చ చేయడం మా రఫీ గారు గురించి మాట్లాడితే మీరు కుసంస్కారం కాదు, మీ వాళ్ళు మాట్లాడి మేము విడిపోయాం మాకు సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ రాజకీయాలకు వచ్చి కలిస్తేనే మేము రాజకీయాల గురించి విజయమ్మ గారు రాజకీయంగా వేరే ఏమని చెప్పారు సరే, పర్సనల్ రిలేషన్స్ ఉంటాయి, పర్సనల్ రిలేషన్స్ కూడా రాజకీయాలతో మిక్స్ చేసి ఒంగోలు స్టేషన్ లో ఉన్నటువంటి కేసులు తీసుకొచ్చి మాట్లాడమంటారు. రఫీ గారు మాకు సంస్కారం ఉంది అందుకే ఆగాం. రఫీ గారు మీ మీద ఎవరు కేసు పెట్టారు అవన్నీ తీసుకొచ్చి మాట్లాడమంటారు. ఒక నిమిషం శేఖర్ గారు, ఒక నిమిషం, ఎందుకంటే పర్సనల్ గా ఇష్యూ కూల్ గా మాట్లాడుకుంటున్నాం కదా. రఫీ గారు మొత్తం మీద మాట్లాడుకుంటున్నారు, మీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. పర్సనల్ గా ఎవరికి ఏవైనా ఉంటాయండి. ఒక్క నిమిషం శేఖర్ గారు ప్లీజ్ ప్లీజ్ నాకు ఇష్టం లేదు. ఒక్క నిమిషం మధ్య కూడా రాజకీయం చేసే సంస్కారం. రఫీ గారు ఏంటి సంస్కారం? రఫీ గారు ఆయన ఆగమని నేను మాట్లాడండి సార్. ఇప్పుడు పోయినసారి 2019లో కాపులు ఓట్లు 3గా చీలిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా బలమైన కాపు నాయకులు ఉన్నారు. చిన్నరాజప్ప, గంటా శ్రీనివాసరావు, బోండా ఉమా, చాలా మంది పెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీ, జ్యోతుల నెహ్రూ గారు, చాలా మంది ఉన్నారు కాపు నాయకులు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కొంత శాతం ఓటు బ్యాంక్ వెళ్ళింది కాపుల నుంచి, కొంత శాతం పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాపులను వంచాడు, కాపులు ఏం చేయలే. ఆ 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయటం అనేది మూర్ఖపు నిర్ణయము, అది కాపులకి అసనిపాతంగా మారింది. అది వాళ్ళ ముద్రగడ్డ పద్మనాభం ప్రశ్నించలేకపోయాడు. కాపు యువకులందరూ కూడా, కాపు యువతంతా కూడా మాకు నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మీద ఉన్నటువంటి కోపంతో మా హక్కుని తీసేశాడు, అది కేంద్రం సమర్థించినటువంటి హక్కుని తీసేశాడనేటువంటి కోపం కాపుల్లో ఉంది. అది కాపుల్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఏ ముద్రగడ్డ పద్మనాభంలో, జేడీ లక్ష్మణ్ లో ఎవరినో ప్రోత్సహించి, ఎందుకంటే వాళ్ళ కాపులు కన్సాలిడేట్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని అధికారం దించాలనే దాని మీద కదలిక ప్రారంభమైంది. ఆ కదలిక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా కాపులందరికీ సమీకృతమై ఈసారికి జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడం కోసం మనం ఏకం కావాలనేటువంటి సంకేతం కాపులు బలంగా ఇస్తా ఉన్నారు. రఫీ గారు ఇప్పుడు కాపులకు ఐకాన్ గా, కాపుల కోసం పనిచేస్తున్న వ్యక్తులుగా జోగయ్య గారిని చూస్తారా, పద్మనాభం గారిని చూస్తారా? ఇద్దరు అవుట్డేటెడ్ అండి. జోగయ్య గారు రాజకీయాలు మానేశారు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇండేటెడ్. ఒక్క నిమిషం శేఖర్ గారు ఇస్తా. రఫీ గారు ఇప్పుడు ఎందుకంటే జోగయ్య గారు ఒక లేఖ రాశారు నిన్న. జోగయ్య గారు నిన్న లేఖ కాదు కాపు సేన వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని, సర్వసభ్య సమావేశం పెట్టుకొని, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా అందరినీ కలిసి కూర్చోబెట్టుకొని ఒక 5-6 తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్లో ఒకటేంటంటే పవర్ షేరింగ్ ఉండాలి, 2.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలి, దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి అని ఒక తీర్మానం చేసి పెట్టారు నిన్న. దాని మీద తెలుగుదేశం పార్టీ రెస్పాన్స్ ఏంటి? నేను చెప్తానండి, జోగయ్య గారు ఈ అలయన్స్ లో లేడు. ఆయన
ఆయన జనసేనలో లేడు, తెలుగుదేశంలో లేడు. ఈ రెండు పార్టీలు కాపు సంక్షేమ సంఘంతో ఏం పొత్తు పెట్టుకోవాలా. మీ కూటమికి ఆయన మద్దతు ఇస్తున్నారు, ఆ సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నారు. నేను చెప్పాను ఒక నిమిషం రఫీ గారు, ఒకే స్మాల్ ట్రిక్. జోగయ్య గారు పార్టీలో లేకపోయినా ఆయన ఉత్తరాలు ఒక పార్టీగా తయారు చేసుకోవచ్చు. సరే, అది వేరే విషయం. ఆయన కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ రావుని జనసేన నుండి పోటీ చేయించాలని ఒక పక్కన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఆయనకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలా. అది కాదు సార్, ఇవాళ సీట్ల విషయం కానీ ముఖ్యమంత్రి విషయం కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే నిర్ణయిస్తారు. మూడో వ్యక్తికి అక్కడ అసలు ప్రమేయం లేదు. మూడో వ్యక్తి ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి సందర్భమే లేదు. కాబట్టి అసలు లేదు అక్కడ. రెండు పార్టీల అధినేతలే నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్పలేమండి. చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు. వాళ్ళ పాత్ర లేదు ఇక్కడ, క్రియాశీల పాత్ర లేదు వాళ్ళది, ఉండదు. అది అసలు ఈ కూటమిలో అసలు సమస్య కాదు. అది సీఎం విషయం కానీ సీట్ల పంపిణీ కానీ అసలు సమస్య కాబోదు. చాలా స్పష్టంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇంకో మాట ఏంటంటే, ఇందాక ఆయన చెప్తా ఉన్నాడు శేఖర్ రెడ్డి గారు, షర్మిల గురించి మాకేం భయం లేదంటే ఎందుకు సుబ్బారెడ్డి వెళ్ళి బ్రతిమలాడాలా? సుబ్బారెడ్డితో బాత్రూమ్ లో నక్కి విన్నారు కదా సార్. షర్మిల గారి ఇంట్లో సుబ్బారెడ్డి గారు బతిమలాడుతుంటే ఏనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇద్దరు బాత్రూమ్ లో నక్కి విన్నారు సార్. మాట్లాడదండి సార్ మాట్లాడేటప్పుడు డిబేట్ లో మాట్లాడుతున్నారంటే దానికి బేస్ ఉండాలి కదా. మీరు వెళ్ళి విన్నారా వాళ్ళ ఇంట్లో? ఆంధ్రజ్యోతి పేపర్ పనికిమాలలో నక్కినట్టుగా రాస్తే సరే, ప్రధాన దినపత్రిక కథనాన్ని నేచురల్ గా పొలిటికల్ పార్టీస్ కోట్ చేస్తాయి. చేయండి ఒక నిమిషం సార్. నరసరావు, నేనైతే నా స్థాయి చంపుకొని చాలా దూషణలు చేయటం కానీ లో స్టాండర్డ్ లో నేను మాట్లాడటం చేయను. ఒకవేళ శేఖర్ రెడ్డి గారు మాట్లాడేది ఆడియన్స్ కి బాగా ఉంటే ఇలా ఇంటర్వ్యూ అయినా నేను మాట్లాడు. ఒక్క నిమిషం సార్, శేఖర్ గారు ఇస్తా. శేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవి గారు ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం సార్, కంక్లూడ్ చేద్దాం. రవి గారు, నేను శేఖర్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటర్వ్యూ కాలా. ఇలా ఇంటర్వ్యూ అయ్యేటువంటి డిబేట్స్ కి నేను రాను. నేను పెట్టుకున్నా. రవి గారు మీరు మాట్లాడు. లో స్టాండర్డ్ లో మాట్లాడే వాళ్ళు ఒక దినపత్రిక రాసింది, దాని మీద చర్చిస్తారు. వాళ్ళు వెళ్ళి బాత్రూమ్ లో దూరుతారా? సాక్షిలో రాస్తున్నారు, బోల్డెన్ వార్తలు రాస్తున్నారు. వాళ్ళు బెడ్రూమ్ లో దూరుతున్నారా, బాత్రూమ్ లో దూరుతున్నారా, లెటరీలో దూర రాస్తున్నారా? సాక్షి రాసేయని కూడా బాత్రూమ్ లో దూర రాస్తున్నారా? ఏంటి మాట్లాడేది? ఒక డిబేట్ కి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఒక సీనియర్ మోస్ట్ ఎడిటర్ డిబేట్ చేస్తా ఉంటే మనం మాట్లాడే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా? కోట్ చేయడం తప్పు కాదు, కోట్ చేయడం తప్పు కాదు. ప్రధాన దినపత్రిక వార్త వచ్చింది, దాని మీద చర్చిస్తాం. ఆ వార్త తప్పని చెప్పండి. ఆ వార్త శేఖర్ గారు ప్లీజ్ డెకోరం ఉండాలి డిబేట్ లో, డెకోరం ఉండాలి డిబేట్ లో ప్లీజ్. ఆ వార్త తప్పు నేను నమ్మని చెప్పండి. ఐ డోంట్ అలో. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంటి? టైం ఇస్తాను, మీరు మీ ఆర్గ్యుమెంట్ చేద్దరు కానీ ప్లీజ్ ఆయన మాట్లాడండి. కాబట్టి ఇవాళ షర్మిల రాజకీయాల్లోకి రావటం అనేది వస్తే గిస్తే, నేనేమి ఆమె తరఫున బకాల్తీ పంచుకొని మాట్లాడట్లా. వస్తే గిస్తే సీరియస్ గానే వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. ఊరికనే వచ్చి అలా తిరిగేయటం కోసం రాదు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం డిసైడ్ చేసినటువంటి అంశం, ఓపెన్ గా ఆంధ్రప్రదేశ్ పిసిసిని పిలిచి మాట్లాడినటువంటి అంశం. ఖచ్చితంగా ఆమె వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి శకునాలు వచ్చినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి గందరగోళానికి బలైనటువంటి ఎమ్మెల్యేలు
ఇన్నాళ్ళు మాకు ఎటువంటి అధికారం ఇవ్వలేదు, వాలంటీర్లతో మొత్తం పని చేయించుకున్నావు, ఎప్పుడు కూడా మా మాట వినలేదు, నువ్వు కూర్చోబెట్టి మా క్లాస్ పెట్టి చెప్పి పంపిస్తావు, మేమేం చెప్తున్నామో మా అభిప్రాయాలు ఏంటనేది నువ్వు ఏనాడు వినలేదు, ఆ ఐపాక్ సంస్థ చెప్తుందే చెప్తున్నావు, నియోజకవర్గాల్లో మాకు ఉన్నటువంటి గ్రిప్ తీసేసి మాకేమి టికెట్ ఇవ్వకుండా మమ్మల్ని గాలికి వదిలేస్తామంటే ఏ నాయకుడు ఒప్పుకోడు, ఓడిపోవటానికైనా సిద్ధమవుతాడు, చెబితే ఖచ్చితంగా పోటీ చేస్తాడు, ఖచ్చితంగా పోటీ చేసి 10,000, 20,000, 25,000 ఓట్లని అతను కాపాడుకుంటాడు, రాజకీయాలకి అతను ఇచ్చేస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా 60-70 మంది ఉంటారు. ఇంకా ఇది చూసి ఇప్పుడు తెలంగాణలో ఏమైంది సార్, తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు చేతులతోనే ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక హైప్ క్రియేట్ అయింది. కాబట్టి అసలు 3వ ప్లేస్ కంటే తక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా చేరటం వల్ల దానికి ఒక హైప్ క్రియేట్ అయింది. బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, బండి సంజయ్ మార్చడం, ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక హైప్ అయితే క్రియేట్ అయ్యి ఒకేసారి 40%కి ఎగబారి ఇవాళ ప్రభుత్వం పట్టుకుంది. కాబట్టి ఇవాళ రాజకీయాలు ఇలాగే ఉంటాయనేది లేదు. ఏది ఏమన్నా సరే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు, ఈ ప్రభుత్వ స్థానంలో కూటమిని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చిత్తులు వేసినా సరే ఏమీ జరగదు. మనం ఇంకా 3 నెలల తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుంటాం. కంక్లూడ్ చేస్తూ పుల్లారావు గారు, అదే ఇది ఎంత బాగానే ఉన్నది, మంచి ఫైట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. అండ్ డెఫినెట్లీ రఫీ గారిని ఐ అపాలజైజ్, రఫీ గారు, రెడ్డి గారు, మీరు కొంచెం ఆయన సీనియారిటీ కూడా కన్సిడర్ చేయాలి. ఇది ఇఫ్ యూ డోంట్ మైండ్ అది మంచి డిబేట్, మంచి పాయింట్స్ వచ్చినాయి. ఇది నేను ఎప్పుడు చిన్న పార్టీలు అంటే ఐ సపోర్ట్, బికాస్ ప్రజాస్వామ్యంలో పెద్ద పార్టీలో ఉంటే డబ్బులు లేని వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, కొత్త ఐడియాస్ ఎలా తీసుకొస్తారు. సారీ, సో దేర్ఫోర్ ఇది ఒక మంచి ఎలక్షన్ జరగాలని మనం ఆశించాలి. కొత్త రక్తం కూడా రావాలి, కొత్త వాళ్ళు పోటీ చేయాలి, లేకపోతే పాత వాళ్ళే ఉన్నారు, ఆ కొత్త రక్తం కూడా అన్ని పార్టీలు తీసుకొస్తారని కూడా నేను ఎదురు చూస్తున్నా. తప్పకుండా ఆ వ్యూ కోసం చేస్తారు అన్ని పార్టీలు, అది మాత్రం ఐ ఎక్స్పెక్ట్ దిస్ టైం. రైట్ సార్, కంక్లూడ్ చేస్తూ శేఖర్ గారు 30 seconds, 1 word ప్లీజ్. సార్, ప్రతిపక్షాలన్నీ కూడా మేము గెలుస్తున్నాం అని చెప్పేసి ఊహల్లో ఇంకా వాళ్ళు యుద్ధానికి కూడా సన్నిద్ధం కాకుండా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ పొత్తులో మేమేమి తీసుకోవాలి, పవన్ కళ్యాణ్కి ఎన్ని వేయాలి, పవన్ కళ్యాణ్ సార్ వినండి, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకోవాలి, లేకపోతే బీజేపీ వస్తే బీజేపీతో ఎన్ని సీట్లు తీసుకోవాలి, బీజేపీ రాకపోతే కాంగ్రెస్ ఎలా కలుపుకోవాలి, ఇలా వాళ్ళకి గెలిచే అవకాశమే ఉంటే సార్, వాళ్ళకి గెలిచే ప్రసక్తే ఉంటే ఇంత మందిని కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఏంది? రాజకీయ పార్టీలు కలవడం తప్పే ఉంది. మీరెందుకు మార్చుకోవాలా? 175 అభ్యర్థులు ఎందుకు మార్చుకోవాలా? 2 చోట్ల ఎందుకని సీట్లు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నారా లోకేష్ గారు 2 చోట్ల పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, మీ పార్టీలో గొడవలు వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ కూటమిలో గొడవలు మీకు ఇంట్రెస్ట్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, రఫీ గారు, అరుణ గారు, పుల్లారావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.